హైడ్రా చీఫ్ రంగనాథ్ కు రేవంత్ ప్రభుత్వం మద్దతుగా నిలుస్తోంది. హైడ్రా కమిషనర్ పై హైకోర్టు ఆదేశాల అంశంలో లీగల్ ఒపీనియన్ తీసుకోవాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. దీంతో తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్ విజయ్ కుమార్ ఢిల్లీకి వెళ్లారు. హైకోర్టు తీర్పు కాపీ అందిన తర్వాత సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ లో ఛాలెంజ్ చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. హైడ్రా చీఫ్ రంగనాథ్ కు రేవంత్ ప్రభుత్వం మద్దతుగా నిలుస్తోంది. హైడ్రా కమిషనర్ పై హైకోర్టు ఆదేశాల అంశంలో లీగల్ ఒపీనియన్ తీసుకోవాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. హైకోర్టు తీర్పు కాపీ అందిన తర్వాత సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ లో ఛాలెంజ్ చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ నవీన్ అందిస్తారు. నవీన్, హైడ్రా చీఫ్ రంగనాథ్ తీరును తప్పుపడుతూ హైకోర్టు ఇవాళ చాలా సంచలనమైనటువంటి కామెంట్ చేసింది. సో ఆయన తీరును అట్లనే ఆయన పనితీరు పట్ల కూడా చాలా వివాదాస్పదమైనటువంటి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. ఆయనని పదవి నుంచి తొలగించాలి అని చెప్పేసి చెబుతూ మరొక ఐజీ స్థాయి అధికారిని ఆ పోస్ట్ లో నియమించాలని చెప్పని సిఎస్ కి ఆదేశాలు ఇచ్చింది. అయితే హైకోర్టు ముఖ్యంగా హైడ్రా పనితీరు కావచ్చు, లేదా కమిషనర్ నిర్ణయాలే కావచ్చు, లేదా ప్రభుత్వ భూములను కాపాడుతున్నామని చెబుతూనే ప్రైవేటు భూములకు సంబంధించినటువంటి యజమానుల్ని ఏ విధంగా వేధిస్తుంది అనేటువంటి అన్ని అంశాల మీద కూడా హైకోర్టు ఇవాళ తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. సో రంగనాథ్ హైడ్రా చీఫ్ గా ఉన్నటువంటి ఐజీ ఏబి రంగనాథ్ ను హైడ్రా కమిషనర్ పోస్ట్ నుంచి తప్పించాలని చెప్పేసి కూడా ఇటు న్యాయమూర్తి సిఎస్ ని ఆదేశించారు. సో ఈ నేపథ్యంలో రంగనాథ్ కు మద్దతుగా నిలవాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు సింగిల్ బెంచ్ తీర్పు ఇది, ఇంకా తీర్పు కాపీ కూడా రావాల్సి ఉంది. సో ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారు. సో హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు కావచ్చు, లేదా హైకోర్టు చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, సో వీటి మీద అంటే సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి ఆదేశాల మీద ఏ విధంగా న్యాయ పోరాటం చేయాలనే దాని మీద కూడా సీఎం ఢిల్లీలో ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సిఎస్ తో పాటుగా అధికారులతో ఆయన రివ్యూ చేస్తున్నారు. సో మరోవైపు డబుల్ బెంచ్ కు వెళ్లాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నారు. న్యాయ నిపుణులతో కూడా ఆయన సంప్రదిస్తున్నారు. సో హైకోర్టు ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత సో దీని మీద ఎట్లా న్యాయ పోరాటం చేయాలనే దాని మీద కూడా ఆయన ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు హైడ్రా వ్యవస్థని. ఎందుకంటే ఇది హైదరాబాద్ లో ముఖ్యంగా ప్రభుత్వ భూములను కాపాడడంతో పాటుగా చెరువులు, కుంటలు, నాలాలని కాపాడేటువంటి ఉద్దేశం కొద్దీ ఈ హైడ్రాను తీసుకొచ్చారు. ఇది సక్సెస్ఫుల్ గా ఇప్పటికే దాదాపుగా 1,50,000 కోట్ల రూపాయల విలువైనటువంటి 3,500 ఎకరాల ప్రభుత్వ భూములను కూడా కాపాడింది. అలానే హైదరాబాద్ లో భారీ వర్షాలు కానీ వరదలు వచ్చినప్పుడు హైడ్రా క్విక్ రెస్పాన్స్ టీం కూడా చాలా అద్భుతంగా పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో సో రంగనాథ్ ని కనుక తప్పిస్తే ఇది పూర్తిగా హైడ్రా మనుగడ మీదనే చాలా ప్రశ్నార్థంగా మారుతుంది. సో ప్రభుత్వానికి కూడా ఇబ్బందికరంగా మారుతుంది. కాబట్టి సో ఆయన ఇటు సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును ఆయన సవాల్ చేస్తూ డివిజనల్ బెంచ్ కి వెళ్ళడమా లేదా సుప్రీంకోర్టుకు వెళ్ళడమా అనేటువంటి దాంట్లో ఒక నిర్ణయం తీసుకునేటువంటి యోచనలో ఆయన రివ్యూ అయితే చేస్తున్నారు. సో హైదరాబాద్ కు వచ్చిన తర్వాత పూర్తిగా చీఫ్ సెక్రటరీతో పాటుగా ఎంఏయుడి అధికారులతో కూడా ఆయన చర్చలు జరపబోతున్నారు. దీని మీద ఒక పూర్తి స్థాయి నిర్ణయానికి వచ్చిన తర్వాత హైకోర్టు తీర్పు కాపీ వచ్చిన తర్వాత పూర్తిగా న్యాయ పోరాటం చేయాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి ఉన్నారు. ఓకే నవీన్, థ్యాంక్ యూ.